వెదురు అనగానే మనకు తట్టలు, బుట్టలు, చేటల వరకే తెలుసు. కానీ వెదురుతో కళాఖండాలు సృష్టించవచ్చని గిరిపుత్రులు నిరూపిస్తున్నారు. చిన్న చిన్న ఆకృతులే కాదు, మంచాలు, కుర్చీలు, టేబుళ్లు సైతం తీర్చిదిద్దుతూ ఆన్లైన్లోనూ మంచి గిరాకీ సంపాదించారు. పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలం కోటరామచంద్రాపురం గిరిజన యువకులు వెదురు కర్రలతో అద్భుత కళాకృతులు తయారు చేస్తున్నారు. పూల కూజాలు, పూల గుత్తులు, పెన్నుల స్టాండులు, బెడ్ ల్యాంపులు, వాల్ ఫ్రేమ్స్ ఇలా అన్నీ చూడముచ్చటగా సిద్ధం చేస్తున్నారు. టేకు, రోజ్వుడ్ కర్రలతో మాత్రమే సాధ్యమయ్యే ఫర్నిచర్ను వెదురుతోనే ఔరా అనిపించేలా రూపొందిస్తున్నారు. అంతేకాదు, అందమైన సోఫా సెట్లు, కుర్చీలు, బెంచీలు, మంచాలు కూడా వీళ్ల తయారీలో ఉన్నాయి. ఫైబర్, ప్లాస్టిక్ అలంకరణ సామాగ్రి, ఫర్నిచర్ ఎక్కువగా వినియోగించే వారెవరైనా కోటరామచంద్రాపురం యువకులు రూపమిచ్చిన వస్తువుల్ని చూస్తే మనసు పడాల్సిందే. పర్యావరణ హిత తయారీకి పట్టణాల్లో మంచి గిరాకీ ఉంటోంది. అమెజాన్ వంటి ఆన్లైన్ సంస్థల ద్వారానూ విక్రయాలు జరుగుతున్నాయి. మొత్తానికి వెదురు కళాకృతులతో గిరిజన యువత చక్కటి ఉపాధి పొందుతోంది. నా ఒకరు కాకుండా నేను వరకైతే దగ్గర విజయనగరం నుండి శ్రీకాకుళం వరకే, తర్వాత ఖమ్మం డిస్టిక్లో ఐటీడీ పరిధిలో ఉన్న ప్రతి అన్ని గ్రామాల్లో కూడా నేను ట్రైనింగ్ ఇచ్చాను. నేను బెస్ట్ 5 మెంబర్స్ని ఎంచుకొని ఇక్కడ ఇది సెంటర్ పెడుతున్నామని, వర్క్ సెంటర్ పెడుతున్నాము, ఇక్కడికి వచ్చి చేసుకోండి అనేసి పిలిచారు సార్. అలా వచ్చి ఫ్లవర్స్ కాకుండా పెన్ స్టాండ్లు ఇవన్నీ తయారు చేస్తున్నాం సార్. మరి ఇక్కడ దాకా రావటం మాకు సిద్ధపడి మేము ఈ ఐటమ్ చేయటానికి సిద్ధపడి వచ్చేసాము. ఈ ఐటమ్ అంటే ఇప్పుడు చేతిలో పని అంటే ఎవరు పట్టుకుపోలేరు కదండి. ఇప్పుడు భుజం మీద బరువు అంటే ఎవరైనా పట్టుకుపోతారు కదండి. చేతుల పని నేర్చుకొని ఉంటే మనకి చాలా మంచిది కాదనేసి మేము ఇక్కడ దాకా వచ్చి చేయటం జరుగుతుంది. నెలకు 6,000 చొప్పున ఇస్తామన్నారు. సర్లే సార్, 6 అయిపోయి ఒక యూనిట్గా ఒకటి మందిగా ఇక్కడే చేసుకుందామని ఇక్కడ కొద్దిగా పర్లేదండి. ఇక్కడ చాలా బాగుంది. పాపికొండల మధ్య పేరంటంపల్లికి వెళ్లే పర్యాటకులను వెదురు పూలగుత్తులు ఇట్టే ఆకర్షిస్తాయి. వాటిని చూసిన ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి షణ్మోహన్ గిరిజనులకు శిక్షణ ఇస్తే మరింత బాగా రాణిస్తారని భావించారు. అనుకున్నదే తడువుగా కొంతమందిని ఎంపిక చేసి అస్సాం కళాకారులతో శిక్షణ ఇప్పించారు. ఆ తర్వాత కేఆర్పురం వద్దే వెదురు కళాకృతుల తయారు చేసేలా ప్రోత్సహించారు. ఒక గిరిజన యువత ఎంత ఎక్సలెంట్గా ఏదైనా ఒక వస్తువుని కార్వ్ చేయాలంటే వారు చేసినంత ఇదిగా ఇంకెవరూ చేయలేరు అని చెప్పేసి వాళ్ళు ఆత్మవిశ్వాసాన్ని కలిగించడం జరిగిందండి. ఈ సేల్స్ బాగున్నాయి సార్. బ్రహ్మాండంగా మార్కెటింగ్ చాలా బాగా జరుగుతుందండి. మంచి ప్రాఫిట్స్ వస్తున్నాయి. ఈ ప్రయత్నం ఇక్కడికే పరిమితం కాకుండా ఎందరో నిరుద్యోగ యువతకు ఆదాయ వనరు కావాలని గిరిజన యువకులు కోరుకుంటున్నారు.